మర్యాద రామన్న పిల్లల బొమ్మల కథలు. అద్దంలో డబ్బు. సత్తుపల్లె అనే గ్రామంలో బుద్దయ్య అనే గ్రామస్తుడు భార్య బిడ్డలతో జీవిస్తున్నాడు. పేరుకు తగ్గట్టు బుద్ధుడంతటి మంచివాడతను. బుద్దయ్య ఇంటికి పొరుగున రంగారావు అనే షావుకారు ఉన్నాడు. బుద్దయ్య ఎంత మంచివాడో రంగయ్య అంత చెడ్డవాడు, స్వార్థపరుడు. బుద్దయ్య మరదలి పెళ్లి కుదిరింది. పెళ్లికి పోవడానికి చదివింపులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు బుద్దయ్యకి. రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు బుద్దయ్య. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను అప్పు కోసం రంగయ్య దగ్గరికి వెళ్లి అడిగాడు. అడిగిందే తడువుగా రంగయ్య బీరువాలోంచి డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాడు. తెల్లారి లేచాక వచ్చిన కల గురించి భార్యకు చెప్పాడు. భార్య ఆలోచించి, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. మనకి ఈ సమయంలో అప్పు ఎవరిస్తారు? నీ కల వల్ల తెలిసింది. నువ్వు వెంటనే వెళ్లి రంగయ్యకు మన అవసరం చెప్పి డబ్బు అప్పు అడుగు అంటూ చెప్పింది. సరే, ప్రయత్నం చేస్తాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరి రంగయ్య దగ్గరికి వెళ్లి తన అవసరం చెప్పి డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. బుద్దయ్య, నీకు డబ్బు ఇవ్వాలని ఉంది, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు అన్నాడు. బుద్దయ్య తనకొచ్చిన కల గురించి చెప్పి, కలలో లాగా నేను అడగగానే డబ్బు తెచ్చి ఇస్తావనుకున్నాను, నువ్వేంటి చిల్లిగవ్వ కూడా లేదంటున్నావు అన్నాడు అమాయకంగా. నీకు కలలో డబ్బు ఇచ్చానా అని అడిగాడు రంగయ్య. అవును, అందుకే నీ దగ్గరికి అప్పు కోసం వచ్చాను. సరే, అయితే ఒక పని చెయ్యి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు పట్నం వెళ్తున్నాను. రేపు డబ్బు వస్తుంది, నా భార్యకు చెప్పి వెళతాను, తీసుకో అన్నాడు రంగయ్య బుద్దయ్యతో. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య. మర్చిపోయినా పర్వాలేదు, నా అప్పు తీరిస్తే చాలు. అవును, రేపు నేను ఉండను కదా, ఆ అప్పు పత్రం ఇప్పుడే నువ్వు రాసిస్తే బాగుంటుంది అన్నాడు రంగయ్య. అలాగే అంటూ అప్పటికప్పుడు అప్పు పత్రం రాసిచ్చాడు బుద్దయ్య. సరే, రేపు వచ్చి డబ్బులు తీసుకుపో అంటూ అతన్ని పంపించేసి పట్నం వెళ్ళిపోయాడు రంగయ్య. మర్నాడే పొద్దున్నే రంగయ్య ఇంటికెళ్ళి డబ్బు అడిగాడు బుద్దయ్య. ఆయన నీకు ఇవ్వమని నాకేం డబ్బు ఇవ్వలేదు, వెళ్ళలేదు అని సమాధానం ఇచ్చిందామె. దాంతో ఏం చేయాలో తోచక భార్య చెవి కమ్ములు తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ముందు ఆమెకు పంపుతూ రంగయ్య రాగానే డబ్బు తీసుకువస్తాను అన్నాడు. పట్నం వెళ్లిన రంగయ్య రెండో రోజు తిరిగి వచ్చాడు. బుద్దయ్య వెళ్లి రంగయ్య తాను అడిగిన అప్పు డబ్బు ఇప్పించమన్నాడు. అదేంటి బుద్దయ్య, మొన్న నువ్వు డబ్బు తీసుకునే కదా నాకు అప్పు పత్రం రాసిచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. రంగయ్య తనని మోసం చేశాడని విషయం అర్థమైంది తనకి. సరాసరి పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళందరి బుద్దయ్య మంచితనం, రంగయ్య చెడ్డతనం రెండూ తెలుసు. అందుకే బుద్దయ్య, నువ్వు ఈ విషయం మన ఊరిలో పంచాయతీ పెట్టకు. అలా అయితే రంగయ్య దగ్గర అప్పు పత్రం ఉంది కనుక నువ్వు అతనికి అప్పు చెల్లించవలసిందే. మేమంతా తీర్పు చెప్పాల్సి వస్తుంది. శివపురం వెళ్లి మర్యాద రమ్మని కలిసి విషయం చెప్పు. ఆయన అయితే ఏదో ఒక ఉపాయంతో రంగయ్య మోసం పట్టబయలు చేసి నిన్ను కాపాడుతాడు అంటూ సలహా చెప్పాడు. అంతకంటే చేయగలిగిందేం లేదు కనుక శివపురం చేరి రామన్నకు జరిగిన విషయం మొత్తం వివరించాడు బుద్దయ్య. బాగా ఆలోచించిన రామన్న రంగయ్యకు కబురు పెట్టాడు. రంగయ్య వచ్చి రామన్నను నమస్కరించి నిలబడ్డాడు. మరేం లేదు రంగయ్య, ఈ బుద్దయ్య నీ దగ్గర అప్పు తీసుకున్నాడట. ఆ అప్పు బుద్దయ్య తీర్చలేక బాధపడుతుంటే నేను ఆ అప్పును తీర్చినట్టు నాకు కల వచ్చింది. నాకు వచ్చిన కల నిజమా కాదా తెలుసుకుందామని బుద్దయ్యను పిలిపించాను. అతను నిజమే అన్నాడు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, తీసుకొని అప్పు పత్రం ఇచ్చేయి అన్నాడు. ఊరికేనే డబ్బు వస్తుంది కదా అని వెనకాల ముందు ఆలోచించకుండా అలాగేనయ్యా, అదంతా మీదయ్యా అన్నాడు వినయంగా. రామన్న తన పక్కనున్న యువకులు సైగ చేశాడు. వెంటనే వాళ్ళు ఓ నిలువుటద్దం తీసుకువచ్చి రంగయ్య పక్కన నిలబెట్టారు. రామన్న లేచి అద్దం దగ్గరకు వచ్చి బుద్దయ్య రాసిన అప్పుపత్రం సరిపోను డబ్బును ఆ నిలువుటద్దంలో కనిపించేలా పట్టుకున్నాడు. రంగయ్యకు ఏం అర్థం కాక బొమ్మలా నిలబడిపోయాడు. తీసుకొని రంగయ్య, ఆ అద్దంలో కనిపిస్తున్న డబ్బు తీసుకో, ఆ అప్పు పత్రం ఇచ్చేయి, నాకు వచ్చిన కలలో నీకు అప్పు ఇలాగే తీర్చాను అన్నాడు రామన్న. తన బండారం బట్టబడలైందన్న విషయం రంగయ్య తెలిసొచ్చి తన తప్పు క్షమించమని రామన్నను వేడుకొని బుద్దయ్య అప్పు పత్రం ముక్కలు చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు. బుద్దయ్య అప్పు పాము లాంటిది, కానీ పేదవాడికి ఆ పాముతో కాటు వేయించుకోక తప్పదు. తప్పనిసరైన కాటు వేయించుకుంటే పర్వాలేదు, కానీ ఇలా ఊరికే కాటు వేసే పాముల బారిన పడకు అంటూ చెప్పి పంపించాడు